హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ రవికుమార్. ఈ వీడియోలో సింపుల్ పాస్తా అనేది చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని పాస్తా అంటారు. మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో దొరికేస్తాయి. మనకి ఈజీగానే దొరుకుతాయి సూపర్ మార్కెట్లో వాటిల్లో. అండ్ ఇప్పుడైతే మనకి పాస్తాని బాయిల్ చేసుకోవడానికి వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ అనేది నేను హాఫ్ పోసుకున్నాను అనమాట. మనం ఎంతైనా వాటర్ పోసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవి మునగాలి చక్కగా, మనకి బాయిల్ అవ్వాలన్నమాట. పాస్తా అనేది బాయిల్ చేసుకునేటప్పుడు టైం అనేది ఎక్కువే పడుతుంది. ఒక 15 మినిట్స్ దాకా ఉడకపెట్టుకోవాలన్నమాట. అండ్ దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసాను. ఎందుకంటే పాస్తా అనేది మనకి ముద్దగా కాకుండా పొడి పొడిగా రావడానికి ఇలా చేశానమాట. అండ్ ఇప్పుడు ఇలా వాటర్ అనేది బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఇప్పుడు ఈ పాస్తాను వేసుకోవాలి. నేను వచ్చేసి 1.5 కప్ వేసుకుంటున్నాను. అండ్ పెద్ద కప్పు మెజర్మెంట్ ఉంటుంది కదా, దాంతో 1.5 వేసుకుంటున్నానండి. ఇది 2 పర్సన్స్కి అయితే సరిపోతుంది. ఇంకొంచెం బాగా ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ వేసుకోండి, సరిపోతుంది. నేనైతే మా పిల్లలకి అండ్ మా హస్బెండ్కి మాత్రమే చేస్తున్నాను కాబట్టి నేను 1.5 కప్ తీసుకున్నాను. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఒకవేళ అయిపోతున్నాయి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనకి పాస్తా అనేది చేత్తో పట్టుకొని చూస్తే మనకు తెలియదండి. మనం అది కట్ చేసి తిని చూస్తే, ఒక చిన్న ముక్క తిని చూస్తే మనకు తెలుస్తుంది అనమాట ఉడికిందా లేదా అనేది. నేను ఫస్ట్ టైం పాస్తా చేసినప్పుడు అదే పెద్ద మిస్టేక్ చేశానమాట. నాకు వెంటనే ఉడికిపోతాయి అనుకున్నాను నేను, కానీ టైం పడుతుందని నాకు తెలియదు. నూడిల్స్ లాగా త్వరగా ఉడికిపోవన్నమాట. మనకి కొంచెం టైం అయితే పడుతుంది. మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక 15 మినిట్స్ దాకా మనకి టైం పడుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఇలా పాస్తా అనేది బాయిల్ చేసుకోవాలి. వాటిని నేను స్ట్రైనర్లో వేసేసుకుంటున్నాను, బెజ్జాల గిన్నెలోకి. మనకి పొడి పొడిగా రావడానికి ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి ముందుగానే. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి అండ్ మిర్చి ఒక 4 తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం మంటలేవు, అందుకే 4 వేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. మంచిగా ఇలా కలిపేసేసుకోండి. మనకు ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోవాలి, ఆ తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మనకి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకొని మనకి ఆ తర్వాత అండ్ ఇక్కడే నేనైతే ఒక పెద్ద టమాటాని ఇలా ప్యూరీ లాగా చేసుకోవచ్చు. అంటే నేను బాగా మెత్తగా చేసుకోలేదండి, కొంచెం చిన్నగా అంటే కట్ చేసేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాను, పల్స్ చేసుకున్నాను అనమాట. బాగా మెత్తగా చేసుకోవడం కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్గా ఉంటుంది. ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట పూర్తిగా. అండ్ నేను ఇట్లా చేసేసుకున్న తర్వాత మనకి టమాటా అంతా కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయినప్పుడు ఉప్పు కొంచెం వేసుకొని చక్కగా మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. దీంట్లోకి కారం అనేది ఎక్కువే పడుతుంది. అండ్ తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను ఒక స్పూన్ అనేది. అండ్ ఒక పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకున్నాను, పెప్పర్ పౌడర్ అంటారు కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలిపేసేసుకొని మొత్తం కూడా మంచిగా మనకి ఆ కారం అనేది వేసాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది పోయేంత వరకు ఉంచేసుకొని ఇట్లా ఇప్పుడు టమాటా సాస్ ఉంటుంది మనకి, చిల్లీ సాస్, టమాటా సాస్ బయట దొరికేస్తాయి కదా, వాటిని తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 15 రూపీస్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. 15 రూపీస్ ప్యాకెట్లో నేను 3/4 పార్ట్ వేసేసానమాట. మీరు ఒకవేళ 2 కప్స్ తీసుకున్నట్లయితే పాస్తా అనేది మొత్తం కూడా 15 రూపీస్ మొత్తం కూడా వేసేసేయండి. ఇక్కడ నేను 1.5 కప్ తీసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను అంతే. ఇట్లా మంచిగా మనకి టమాటా సాస్ అంతా కూడా మనకి మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో టమాటా సాస్కి బదులు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, బట్ చిల్లీ సాస్ అనేది పుల్లగా ఉంటుంది అనమాట, దాని టేస్ట్ అనేది బాగోదు, నాకు నచ్చదు. అండ్ మా హస్బెండ్ అయితే అస్సలు వేయద్దంటారు దాన్ని, అందుకే నేను అది స్కిప్ చేసేస్తాను ప్రతిసారి. ఇక్కడ ఏంటి పాస్తా అనేది ఇలా మీరు విడదీసుకోవాలన్నమాట. కొంచెం ముద్దగా అయిన దాన్ని కొంచెం విడివిడిగా పెట్టేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆయిల్ వేయలేదనుకోండి, మీరు పొడి పొడిగా చేసినా రాదనమాట. ఖచ్చితంగా బాయిల్ చేసినప్పుడు ఆయిల్ అనేది వేయాలి. ఇట్లా పాస్తా మొత్తం కూడా వేసేసుకొని మంచిగా మనం కలిపేసుకోవాలి, అంతే అండి. చాలా సింపుల్గా పాస్తా అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా ఒక 5 మినిట్స్ పాటు ఇలా మగ్గించుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇట్లా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. అసలు పిల్లలు కూడా చక్కగా తింటారండి ఈ పాస్తాని, అంత ఇష్టం. బట్ ఈజ్ నాట్ హెల్దీ అనమాట. అప్పుడప్పుడు నేను చేస్తాను, అంటే ఒక 2-3 మంత్స్కి ఒకసారి చేస్తాను అనమాట. కొంచెం స్పెషల్గా చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇది చేసుకుంటాను. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, అంతే, అయిపోయినట్టే అండి. సింపుల్గా పాస్తా చేసేస్తాను. చాలా రకాల పాస్తా చేసుకోవచ్చు, మిల్క్ పాస్తా అని అలా చేస్తారు.
చాలా సింపుల్‌గా పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకొని చక్కగా తినేసేయడమే. అండ్ పిల్లలకైతే ఖుషి అనమాట. ఈ పాస్తాను చూడంగానే వాళ్ళకి ఎక్కడ లేని ఆకలంతా వచ్చేస్తదనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేస్తారు. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.